పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు డిపాజిట్లు వెల్లువెత్తడం, ముడి చమురు ధరలు పెరగడం వంటి పరిణామాల మధ్య జరిగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. వరుసగా మూడో నెలలో సేవారంగం క్షీణించినందున కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తుందని సర్వత్రా ఆశలు నెలకొన్నాయి. అయితే ఆశలపై కేంద్ర బ్యాంక్ నీళ్లు చల్లింది. బ్యాంకు పొదుపు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ ఆంక్షలను వచ్చే నెల 13 నుంచి పూర్తిగా ఎత్తివేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకులకు రెపో రేటును 6.25% కొనసాగిస్తున్నట్లు గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. అటు ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీ రేటు అయిన రివర్స్ రెపోను 5.75% యథాతథంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. బ్యాంక్ రేటు 6.75% అమలు కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.9% ఉంటుందని అంచనా వేసిన కేంద్ర బ్యాంక్ 2017-18లో అది 7.4% ఉంటుందని తెలిపింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5%కి దిగువనే నమోదవుతుందని పటేల్ తెలిపారు. అయితే ముడి చమురు ధరలు పెరుగుదల, విదేశీ మారకం రేట్లలో హెచ్చుతగ్గుల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 4 నుంచి 4.5%, చివరి అర్ధభాగంలో 4.5 నుంచి 5% మేర నమోదయ్యే అవకాశం ఉందని ఉర్జిత్ పటేల్ వివరించారు. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంలలో విధించిన ఆంక్షల నుంచి పూర్తి విముక్తి లభించనుంది. ఈ ఆంక్షలను బ్యాంక్ పొదుపు ఖాతాలకు మార్చి 13 నుంచి పూర్తిగా ఎత్తివేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 2 విడతల్లో నగదు ఉపసంహరణ పరిమితిపై ఆంక్షలు తొలగిస్తామని డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. The bank had placed limits on cash withdrawals from certain types of bank accounts. On a review of the pace of remonetization, the Reserve Bank partially restored status quo ante effective from 1st February 2017 by removing the restrictions on cash withdrawal from current accounts and cash credit accounts and withdrawal through ATMs. However, the limits on cash withdrawal from savings bank accounts continue to be in place. In line with the pace of remonetization, it has now been decided to remove these limits in 2 stages as follows. Effective from 20th February 2017, the limits on cash withdrawals from the savings bank accounts will be enhanced to rupees 50,000 per week from the current limit of 24,000 rupees per week. Effective from 13th March 2017, there will be no limits prescribed by the Reserve Bank on cash withdrawals from savings bank accounts. జనవరి 27 నాటికి దేశం మొత్తం మీద చలామణిలో ఉన్న నగదు విలువ 9,92,000 కోట్ల రూపాయలుగా ఆర్బీఐ లెక్క తేల్చింది. ఇందులో కొత్త 500, 2,000 రూపాయల నోట్లు కూడా ఉన్నాయని తెలిపింది. అదేవిధంగా కొత్తగా తీసుకొచ్చిన 2,500 నోట్లకు నకిలీని తయారు చేయడం అసాధ్యమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా అన్నారు. ఒకవేళ అలా దొరికినా అవి జిరాక్స్ కాపీలేనని ఆయన అన్నారు. మరోవైపు సైబర్ భద్రతను పటిష్టపరిచేందుకు ఆర్బీఐ కీలక చర్యలు చేపట్టింది. సైబర్ భద్రతపై ఇంటర్ డిసిప్లినరీ ప్యానెల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వివిధ వ్యక్తుల నుంచి వచ్చే బెదిరింపులపై ఎలా వ్యవహరించాలో ఈ ప్యానెల్ అధ్యయనం చేయనుంది.